ఏంటంటే ఆ డబ్బులు లేకున్నా గానీ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాకుండా ఒక మిరాకిల్ గా అద్భుతంగా ఒక 10 గుంటలు ఇప్పించాడు దాసాజీ భగవాన్. దాసాజీ మళ్ళీ ఇంకో దిక్కునే ఒక 2 lakhs వచ్చేది ఉంది దాసాజీ. ఆ 2 lakhs కూడా వచ్చేసాయి దాసాజీ. మన దేవి నవగ్రహ హోమానికి 2 lakhs రావాలి భగవాన్. దానికోసం ప్రార్థన చేసి నేను దేవి నవగ్రహ హోమంలో పార్టిసిపేట్ చేస్తూ 2 lakhs వచ్చేది దాసాజీ. మళ్ళీ తిరిగి రిటర్న్ గా ఇప్పుడు మళ్ళీ తూప్రాన్లో ఒక మేము హౌజ్ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నాం దాసాజీ. హౌజ్ కన్స్ట్రక్షన్ కోసం ఇప్పుడు దేవి మన నవగ్రహ హోమానికి ఇప్పుడు నేను మళ్ళీ పేమెంట్ చేసి మళ్ళీ ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను దాసాజీ. ఎంత పెద్ద అద్భుతం చేసిన అమ్మా భగవాన్ కు వేల వేల కృతజ్ఞతలు. మీరు ఎంత గైడెన్స్ చేస్తున్నందుకు మీకు కూడా మీ కోటి కృతజ్ఞతలు దాసాజీ. అది నమస్కారం అండి అందరికి. అమ్మ భగవాన్ శరణ. 4 years బ్యాక్ అండి మా అమ్మాయి యుఎస్ఏలో వీసా చాలా ప్రాబ్లాలలో ఉన్నది. అయితే ఆమెకు వీసా గురించి ప్రీమియం కట్టాము. లేదు, అంతకు ముందు ఏం జరిగిందంటే ఆమె ఒక వీసా వచ్చిన తర్వాత 2-3 months వెయిటింగ్ లో ఉన్నది. అప్పుడేం అంటే అక్కడ అమెరికా సిస్టమ్ ప్రకారం 2 lakhs కి ఎక్కువనే ట్యాక్స్ కట్టాలి. అయ్యో భగవాన్, ఈమె జాబ్ లేదు, ఇన్ని ప్రాబ్లాలలో ఉన్నది, ఏం చేయాలి ఇట్లా అని చెప్పని బాగా ప్రేయర్ చేశాము. దాసాజీకి చెప్పాము. అయితే ఆమె ఫస్ట్ సారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ప్లేస్ ఇచ్చారు, టైం ఇచ్చారు. అంత తర్వాత కూడా ఆమెను మళ్ళీ పిలవలేదు. అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది, ఫస్ట్ టైమే ఇట్లా జరిగింది కదా మంచిగా అనుకున్నాం. తర్వాత కూడా ఇంటర్వ్యూలు అటెండ్ అయితే రోజు 1-2 అటెండ్ అయినా సెలెక్ట్ అయ్యేది, మళ్ళీ ప్లేస్ ఇచ్చేది, కన్ఫర్మ్ అన్ని అయ్యేది. మళ్ళీ పిలవకపోయేది. ఏంటి దాసాజీ ఇట్లా జరుగుతున్నది అని చాలా బాధపడ్డా. అని అంటే దాసాజీ ఏమన్నది, ఇట్లా నవగ్రహ హోమ ఉన్నదమ్మా కట్టమనండి. లేదు దాసాజీ, ఆమె చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది, కట్టలేదు అని చెప్పి అని అనుకున్నాం. అంటే లేదమ్మా తప్పనిసరి మీరైతే కట్టవని ఓకే అనండి అని చెప్పింది. అయితే ఆమె ఏం చేసింది, క్రెడిట్ కార్డ్ ద్వారా పైసలు తీసుకొని హోంవర్క్ కట్టింది. ఎప్పుడైతే ఈమె కట్టిందో 1 month తర్వాత ఏదైతే ఇచ్చేసిండ్రో, ఇన్ని రోజులు ఆపిండ్రో, ఎంబడే వాళ్ళు ఇమ్మీడియట్ వచ్చి జాయిన్ కమ్మని చెప్పారండి. పెద్ద మేరేక నవగ్రహ హోమాలో జాయిన్ కాగానే అప్పుడు మనము అమ్మాయి జాబ్ వచ్చేసిందండి. ఇంకొకటి అండి, తర్వాత వీసా ప్రాబ్లం తోటి ఉండే ఆమెకు అప్లై చేసుకుంది. మళ్ళీ అయితే టైం దగ్గరకు వచ్చేసి ఆమెకి ఇంకా రాలేదు. అక్కడ యుఎస్ఏలో కదా చాలా ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పని ఒక 1,80,000 కట్టేసింది ప్రీమియం అని. అయ్యో ఎందుకు కట్టినావు బిడ్డ, నువ్వు హోమ కట్టుకున్నావు కదమ్మా, నీకు భగవాన్ సక్సెస్ చేస్తాడు అంటే, లేదు మమ్మీ టైం అయింది, నాకు ఇది తప్పలేదు, నేను ఎట్లాంటి పరిస్థితిలోనైనా నేను బాధపడి కట్టేసుకున్నా అని చెప్పి. సరే అమ్మాయి నువ్వు ఏం చేయలేం కదా, నువ్వు కట్టినావు, నేను భగవాన్ చేస్తాడని చెప్పి నేను నమ్మాను. ఏం చేస్తాడు, అది భగవాన్ సంకల్పం అని చెప్పి. అయితే తర్వాత ఆమెకు వీసా వచ్చేసిందండి. ఇమ్మీడియట్లీ వీసా వచ్చేసింది. కానీ ఒక 3-4-5 days 8 days తర్వాత ఆమె ప్రీమియం కట్టిన పైసలు కట్ కాలేదండి. కట్ కాకుండా ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చేసింది ఆ పైసలు. అయితే అమ్మ భగవాన్ ఇంత మాకు ఇది జరిగింది కదా, మిరాకిల్ జరిగింది కదా, ఇదైంది కదా అమ్మా, నీకు అన్ని పైసలు రిటర్న్ వచ్చేసినాయి కదా అని మళ్ళీ అమ్మని కృతజ్ఞతగా, హోమ కాలేదు మళ్ళీ మా పేరు మీద ఇంకో మళ్ళీ 16,000 కట్టి ఇచ్చేసిందండి. ఇంత ఆమె నన్ను క్షణం కాపాడుతున్న అమ్మ భగవాన్కు కోటి కృతజ్ఞతలండి. దాసాజీకి కోటి కృతజ్ఞతలండి. అమ్మ భగవాన్ శరణం. పోయిన సంవత్సరము నవగ్రహ హోమంలో ఆమెకు కడుపులో పేగు పుండైందని చెప్పేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఆమె పేరు రమ, మా ఊరు దగ్గరనే ఉంటుంది, గోపాల్పూర్ అని. అయితే తను ఏం చెప్పిందంటే, నేను నవగ్రహ హోమ కట్టుకుంటాను, నాకు ఇది క్లియర్ అవ్వాలి అని చెప్పింది. ఫస్ట్ నువ్వు మొక్కుబడి చేసుకొని 108 రూపాయలు ముడుపు కట్టేసేయి, అప్పుడు నీకు భగవాన్ ఏం చేయాలో చేస్తాడు, అప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. తను 108 రూపాయలు ముడుపు కట్టి తను హాస్పిటల్కి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఆపరేషనే చెయ్యాలి, చాలా సివియర్ ఉంది అని చెప్పడం జరిగింది డాక్టరు. తను వచ్చి మళ్ళీ ఏమందంటే, నేను ముడుపు కట్టి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇలాగ చెప్తున్నారు డాక్టరు, నాకు ఆపరేషన్ అంటే భయము, భగవాన్ ఏమన్నా చేయలేరా అని అన్నారు. అయితే నువ్వు 16,000 రూపాయలు హోమా మొక్కుబడి సరిపోలేదేమో, మరి ఇంకేదైనా మొక్కుబడి చేయొచ్చు కదా, లేదా ఈ హోమానే ఫుల్ ప్యాకేజ్ గాని, లేదంటే ఇంకేదైనా దానికి సంబంధించింది ఇంకేమైనా చేయొచ్చు కదా మొక్కుబడి, అప్పుడు దానికి సరిపడేంత సత్కర్మ ఉంటే ఏదైనా క్లియర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ప్రతిరోజు ఆమె మెడిసిన్ వేసుకోకుండా ఫోన్ చేయడం అన్నమాట. అట్లాగా ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఆమె అంతటా ఆమె మొక్కుబడి చేసుకుంది ఆ అన్నదానానికని. తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అమ్మ ఆపరేషన్ కనే వెళ్ళింది అన్ని రెడీ చేసుకొని. కానీ డాక్టర్ అమ్మ స్కానింగ్ చేసి, నువ్వు వారం తర్వాత వచ్చావు, మళ్ళీ స్కానింగ్ చేయాలని చెప్పేసి స్కానింగ్ చేసి, అసలు నీకు ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నావు, ఆపరేషన్ అయిపోయింది కదా అని చెప్పడం జరిగింది. ఆమె ఆనందానికి అసలు అవధులు లేవు. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, అంటే హాస్పిటల్ నుంచి నాకు కాల్ చేసి, భగవాన్ అమ్మ ఇలాగ చేశారు నాకు అని చెప్పడం జరిగింది. దాంతో పాటు అదే రోజు 14 సంవత్సరాల నుంచి నాకు థైరాయిడ్ ఉంది, ఇంత సివియర్ ఉన్న ప్రాబ్లం క్లియర్ చేశారు భగవాన్ అని అంటే, నా థైరాయిడ్ కూడా ఉండదని నాకు అనిపిస్తుంది అని అదే హాస్పిటల్లో అదే రోజు థైరాయిడ్ రిపోర్ట్ రావాలని టెస్ట్ కి ఇచ్చొచ్చింది. 3 days తర్వాత థైరాయిడ్ టెస్ట్ కంప్లీట్ గా నిల్ అని వచ్చింది. ఇక ఆమె ఆనందానికి అసలు అవధులు లేవు. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మ భగవాన్ ఏదైనా చేస్తారు నా కోసము అని చెప్పడం జరిగింది జీ. హోమాకు వచ్చారు అంటే నవగ్రహ హోమ ఫలితము ఎంత అద్భుతంగా జరుగుతుంది అనేది తను గుర్తించగలిగారు జీ. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా భగవాన్. జై బోలో మహిమ ప్రదాతమ్మ భగవానికి జై. సూపర్ సూపర్. ఓం శ్రీ చంద్రగ్రహ దేవత నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు విజయలక్ష్మి, మాది పామారు మండలం, కృష్ణా డిస్టిక్. నేను మా బాబు మెరైన్ ఇంజనీర్ చేస్తాడు, మోహన్ నరేంద్ర కృష్ణ కుమారి. అయితే తనకి మ్యారేజెస్ చూస్తున్నాము 2 సంవత్సరాల నుంచి. చాలా దగ్గరగా వస్తున్నాయి, అన్ని బాగుంది, ఆస్తి బాగుంది, బాబు బాగుంది, జాబ్ బాగుంది అంటున్నారు. కాకపోతే తను 4 నెలల వరకు షిఫ్ట్ ఎక్కితే దిగడని, దాని మూలంగా వెంటనే చేశారు. అట్లా చాలా దగ్గర అయిపోతుంది అనుకునేది జారిపోతుంది. అదే టైంలో మా క్లాస్ తీరు అనుగ్రహం మా బాబు పేరు కట్టాను. అమ్మ భగవాన్ అనుగ్రహంతో మేము ఎలా కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, ఏ ఫ్యామిలీ కావాలి, కోడలు ఎలా ఉండాలి, అట్లాగే మా అబ్బాయికి ఎలా తగిన అమ్మాయి కావాలి తను కోరుకున్న విధంగా అమ్మ భగవాన్ అనుగ్రహంతో ఎగ్జాక్ట్లీగా తను ఎలా కోరుకున్నారో అలాంటి అమ్మాయిని భారీగా ఇచ్చారు భాగస్వామిగా. చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే అదే కాదు, తర్వాత మాకు చాలా చాలా అద్భుతాలు అనుగ్రహాలు ఇచ్చారు. ఇంత అనుగ్రహాలు ఇచ్చిన పరంజ్యోతి అమ్మా భగవానికి కోటి కోటి కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా భగవాన్ సార్. జయ బలో అద్భుతాల ప్రదాతమ్మ భగవానికి జై. జయ బలో అనుగ్రహ ప్రదాతమ్మ భగవానికి జై. చాలా మంది ఈరోజు సండే మర్చిపోయింది, రోజు కాన్ఫరెన్స్ ఉందని ఒకసారి మీ టీమ్స్ లో చెక్ చేయండి. ఈరోజు కాన్ఫరెన్స్ ఉండదు అని పక్కాగా అన్నమాట. చాలా మంది జాయిన్ అవ్వలేదు. ఒకసారి మీ టీమ్స్ లో రిమైండర్ పెట్టండి ఈరోజు హోమం ఉంది అని.